జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ సమీపంలోని నల్లమల అడవుల శివారులో నివాసముండే చెంచులు అటవీ అధికారుల నిర్ణయంపై ఆందోళనకు దిగారు. భైరూటి, నాగలూటితో పాటు అనేక ప్రాంతాల చెంచు గిరిజనులు అడవి తల్లుని నమ్ముకుని అనాదిగా జీవనం సాగిస్తూ వస్తున్నారు. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో శ్రీశైలానికి వచ్చే కాలినడక భక్తులకు ఈ చెంచులు, ఊతకర్రలు, నీళ్లు, అల్పాహారం అమ్ముకుని ఆ వచ్చే డబ్బులతో కాస్తో కూస్తో బతుకును వెళ్లదీసుకుంటున్నారు. అనాదిగా ఈ వ్యాపారం చెంచులు కొనసాగిస్తున్నారు. అయితే ఇంతకాలం ఈ వ్యాపారాల గురించి ఏనాడూ పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం కట్టడికి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అడవిలో ఎలాంటి అల్పాహారం అమ్మవద్దని, వెదురు చెట్లు నరికి ఊతకర్రలు చేసి అమ్మేందుకు వీలు లేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అడవి బిడ్డలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. సంవత్సరానికి 2 సార్లు ఉగాది పండుగకి, శివరాత్రి పండుగకు టంకాయలు అమ్ముకుంటాము, కెట్టలు అమ్ముకుంటాము. కెట్టలు, ఓటర్లు, గీటర్లు వేసుకుని అమ్ముకుంటారు. టిఫిన్, ఇడ్లీ, బజ్జీ అవన్నీ అమ్ముకోకూడదు అంటున్నారంట సార్. అన్ని ఎందుకు ఇవ్వకున్నారు మాకు అమ్ముకోనికి.